ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బావిలో దూకాలా అన్నాడు. సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు, నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బావిలో దూకుతున్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నాను. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాదు, బావిలో దూకాల్సింది జగన్ రెడ్డి నువ్వే. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది నువ్వే. ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అహోరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ న్యూనతాభావంతో జగన్ రెడ్డి నువ్వు దూకాల బావిలో, జగన్ రెడ్డి నువ్వు దూకాల బావిలో మాట్లాడితే అడ్డంకులు 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 అంటారు. ఇవి కాదయా అడ్డంకులు అంటే. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున అడ్డం పడ్డారు, మైకులు లాగేసుకున్నారు, లోకేష్ గారి స్టేజీలు ధ్వంసం చేశారు. ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్లో మైకులు లేకున్నా స్టూలు వేసుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ రోజు అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టూల్ కూడా లాగేశారు. అక్కడ తాగేవా? లోకేష్ గారి పాదయాత్రకి కనీస భద్రత ఇచ్చావా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వాలంటీర్లే దాన్ని సమన్వయం చేసుకున్నారు. ఆఖరికి నీ పోలీసులు పెట్టి ఏం చేయించావు? ట్రాఫిక్ ఇష్టారాజ్యంగా నడిపించావు. జగన్ రెడ్డి అంతేకాదు, ఆ రోజు లోకేష్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద దుర్మార్గంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్లలో పెట్టి అనేక మంది ప్రజా పోరాటాల గీతుల్లోకి వస్తుంటే హౌస్ అరెస్ట్ చేశారు. మీ యొక్క నాయకత్వాన్ని ధిక్కరించి 16 నెలలు మీ యొక్క పరిపాలన ప్రశ్నిస్తూ వీధుల్లోకి వస్తే నన్ను ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేసావో మీకు తెలుసు. ఈరోజు గగ్గోలు పెడుతున్నావు నువ్వు. మేము నిజంగా వేధించాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు బనాయించుండేవారు. కానీ చట్టం మీద మాకు నమ్మకం, చట్ట ప్రకారం ఏదైనా జరగాల అన్న ఆకాంక్ష. ఏమయ్యా జగన్ రెడ్డి గారు, ధూళిపాళ నరేంద్ర గారు శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు, వారు కూడా అనేక సార్లు శాసనసభ్యులే. అచ్చెన్నాయుడు గారు సీనియర్ నాయకులు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు, వీరందరి మీద ఎన్ని కేసులు పెట్టావు? పొన్ను రవీంద్ర గారి మీద దుర్మార్గంగా హత్య కేసు పెట్టలేదా? పత్రికా విలేకరుల మీద కేసులు పెట్టలేదా? రఘురామ కృష్ణరాజు మీద దారుణంగా దాడులు చేయించలేదా? నా మీద కేసులు పెట్టలేదా? అయ్యా జగన్ రెడ్డి గారు, ఈరోజు కొత్తగా దొంగతనం చేసిన దొంగే దొంగ 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 నడిచినట్టు ప్రజాస్వామ్యం 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 ఏమైపోయిందో ఆనాడు ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ మాకుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అందుకే ఏదైనా సరే చట్ట ప్రకారమే జరగాల అని కోరుకుంటాం. మేము తప్పులు చేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా జోలికి రాకుండా జరుపుకుంటే ఆ విడిగా ఏవయా లిక్కర్ స్కామ్ లో కోట్ల రూపాయల డబ్బులు పట్టుబడితే దాని మీద ఈడీ సైతం రికార్డు కావాలని అడిగితే ఆ యొక్క ఈడీ కేసులు వస్తాయేమో, సిబిఐ కేసులు వస్తాయేమో అన్న భయంతో, మానసిక ఆందోళనతో జగన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ఉపన్యాసం తప్ప మరొకటి ప్రతిపక్షంగా మీ నోట్లో నుంచి రావాల్సిన మాట. ఈరోజు మీరు చేసిన పని గవర్నమెంట్ హాస్పిటల్ గోడని ధ్వంసం చేశారు. ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక సాధారణ కుటుంబీకుడైన ఒక హెడ్ కానిస్టేబుల్ చెయ్యి ఫ్రాక్చర్ అయ్యే విధంగా మీ వాళ్ళు దౌర్జన్యం గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వీటికి క్షమాపణ చెప్పాలా అని కోరుకుంటున్నాను. పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా. ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసి
చెయ్యి విరగొట్టారో అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఎవరైతే పాల్గొంటారో ఎవరైతే నడి రోడ్డు మీద పోలీస్ యాక్టు ఉల్లంఘించి నిరసన ధర్నాలు చేశారో వారందరి మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలా. ఆ కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి జగన్ రెడ్డి గారు పాపం మీరు మాట్లాడుతూ ఉంటే మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడు బాయిలు దొక్కమన్నారు, 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తా అన్నారు, వస్తే ఇదే పద్ధతి అన్నారు. మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫా 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 అంటున్నారు. ఏంద్రా స్వామి రఫా రఫా? ఏంద్రా రఫా రఫా? ఇదేమన్నా టెంకాయ చెట్ల రఫా రఫా, అరటి చెట్ల రఫా రఫా? అవునాయా? జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫా 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 అంటున్నారే. 16 నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చా. ఆ 16 నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా? రఫా 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 రఫా. ఏ రఫా రఫా మీకే వచ్చా? రఫా రఫా మీ పేటెంటా? ఏంది రఫా రఫా? టెంకాయలా రఫా రఫా రఫా? అరటి చెట్ల రఫా రఫా రఫా? లేదు రాయలసీమలో చీనీ చెట్ల రఫా రఫా రఫా? ఏంది రఫా రఫా? 16 నెలలు జగన్ రెడ్డి గారు వంది మగదులారా, మీకందరికీ సవాల్ చేస్తున్నా. మీరు అధికారంలో ఉన్న వేళ సర్వశక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి తిరుగులేదనుకున్న వేళ మీ అధికారాన్ని ధిక్కరించి 16 నెలలు నేను నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తలు వీధుల్లోకి వచ్చాం. ఆ రోజు రఫా 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 ఎట్టపోయిందిరా స్వామి? సినిమా డైలాగులు ఎందుకురా? సినిమా డైలాగులు దానికి ఏమి రఫా 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 అంటా ఉంటే మేమంతా శాంతి 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 అంటావా? చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఆయన. కాబట్టి సినిమా డైలాగులు వద్దు. రఫా రఫా అది సినిమా డైలాగు. నిజ జీవితంలో వద్దు ఆయన. నిజ జీవితంలో రఫా రఫా అనే దానికంటే ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది? మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఎదుటి మనిషిని ప్రేమిస్తే ఏమవుతుంది? మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఈ విధానంలో పోండి స్వామి. 11 సీట్లు మీకు ఇచ్చినా కనుచూపు మేరలో అధికారం రాదని తెలిసినా ఈడీ కేసులు సిబిఐ కేసులు వెంటాడుతున్నా రఫా 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 రఫా. ఆ 16 నెలలు మిమ్మల్ని ధిక్కరించి వచ్చిన రోజు ఎట్టపోయిందిరా స్వామి? రఫా 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 రఫా. దానికి సమాధానం ఇందాక చెప్పేసి ఇందాకే రాజ్యాంగ వ్యవస్థ ఆయనే కొత్త ఉంది. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నాడు. అన్ని వ్యవస్థలు నాశనం చేశాడు. దానికి కేసులు